హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గంజాయి పట్టుబడింది. ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి అమ్మచ్చి తరలిస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి 4.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డిఆర్ఐ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అటు ఎయిర్పోర్ట్ లో కూడా ఏకంగా గంజాయి పట్టుబడినట్లు తెలుస్తుంది. సుమారుగా ఎంత మొత్తంలో ఈ గంజాయి ఉండవచ్చు? డీటెయిల్స్ ఏంటి? హైడ్రోపోనిక్ ఏ గ్రేడ్ గంజాయి ఈ మధ్య కాలంలో బ్యాంకాక్ నుంచి ఎక్కువగా హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు కూడా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది. అందులో భాగంగానే ట్రావెల్ బ్యాగ్లలో పెద్ద ఎత్తున బ్యాంకాక్ నుంచి వచ్చే ఈ తరహా వాళ్ళపైన కూడా నిఘా పెట్టారు. ఈ రోజు తనిఖీల్లో డిఆర్ఐ తనిఖీల్లో దాదాపు 4 కేజీలకు పైన హైడ్రోపోనిక్ లిక్విడ్ గంజాయి ట్రావెల్ బ్యాగ్ సూట్ కేసులో దాని లోపల ఎవరికి అనుమానం రాకుండా అమర్చారు. ఇది హైడ్రోపోనిక్ అంటే లిక్విడ్ రూపంలో ఉండే ఆ ఏ గ్రేడ్ గంజాయి. దీని విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బ్యాంకాక్ నుంచి ఈ మధ్య కాలంలో 2 నెలలను ఇది 4వసారి ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు కూడా డిఆర్ఐ అధికారులు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు గుర్తించారు. సో ఈ రోజు ఓ ప్రయాణికుడు అనుమానితుడుగా ఉన్నటువంటి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆయన ట్రావెల్ బ్యాగ్ లో పూర్తిగా చెక్ చేయగా దాదాపు 4 కేజీలకు పైగా హైడ్రోపోనిక్ ఏ గ్రేడ్ గాంజా కూడా దొరికింది. దాన్ని పూర్తిగా సీజ్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్రయాణికుని అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి. సో బ్యాంకాక్ నుంచి ఈ మధ్య కాలంలో 2-3 నెలల కాలంలోనే 4-5 సార్లు ఈ తరహా గాంజాయి పట్టుబడడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ స్మగ్లింగ్ ఒక ముఠాగా ఏర్పడి, ఎందుకంటే బ్యాంకాక్ నుంచి ఇదే తరహాలో 3-4 సార్లు ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ముఠా ఏమైనా ఉందా, ఇక్కడ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న బ్యాంకాక్ నుంచి చేస్తున్న వారిపైన కూడా కొంత దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం కూడా ఎవరికి వీళ్ళు అందజేస్తారు, కస్టమర్లకు ఏ విధంగా విక్రయిస్తారన్న దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈ మొత్తం ముఠా పైన కూడా డిఆర్ఐ పోలీసులే కావచ్చు, ఇటు నార్కోటిక్ పోలీసులు కూడా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా విదేశాల నుంచి ఏ విధంగా తరలిస్తున్నారు, ఈ యొక్క ముఠా కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇక్కడ వారి యొక్క కస్టమర్లు లేదంటే ఇక్కడ డీలర్లను పెట్టుకుని ఈ విధంగా విక్రయాలు చేస్తున్నారా అన్న దానిపైన కూడా నిఘా పెట్టారు. సో ఈ రోజు ప్రయాణికుడి వద్ద 4 కోట్ల గాంజాయిని అయితే సీజ్ చేసిన పరిస్థితి. సో ఎవరికి అమ్ముతున్నారన్న వివరాలపైన కూడా ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. అట్లా సాగర్, అయితే ఏకంగా వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇది తరలించడం పట్ల అయితే ఇప్పుడు ఏమన్నా ఇంకా చర్యలు మరింత ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందా? సో అంటే బ్యాంకాక్ నుంచి కూడా ఇప్పటికే ఇది 4వసారి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి విక్రయిస్తున్నారు, దీన్ని అంతా ఎక్కడ తీసుకొస్తున్నారు అనే వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయి ఇప్పటి వరకు? ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దీనిపైనే దృష్టి పెట్టింది. బ్యాంకాక్ నుంచి గతంలో కూడా ట్రావెల్ బ్యాగ్ లోనే ఈ విధంగా తరలిస్తున్నటువంటి మహిళా ప్రయాణికురాల నుంచి దాదాపు 10 కేజీల 13 కోట్ల విలువైనటువంటి 10 కేజీల హైడ్రోపోనిక్ లిక్విడ్ గాంజాను కూడా సీజ్ చేశారు. వీటిని ప్యాకెట్లు లాగా చేసి బ్యాంకాక్ నుంచి ట్రావెల్ బ్యాగ్లలో లోపల ఎవరికి గుర్తుపట్టకుండా ఉండేందుకు ఒక ట్రావెల్ బ్యాగ్ ని లోపల అమరుస్తున్నట్లు గుర్తించారు. ఇదంతా కూడా ఒక ముఠా, బ్యాంకాక్ నుంచి ఒక ముఠా ఇక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నట్లు కూడా కొంత ప్రాథమికంగా డిఆర్ఐ అధికారులు సమాచారం సేకరించారు. అందులో భాగంగానే బ్యాంకాక్ నుంచి వచ్చే అనుమానిత ప్రయాణికుల మీద నిఘా పెట్టారు. ఈ రోజు తనిఖీల్లో కూడా 4 కోట్ల రూపాయల విలువైన గాంజా బయటపడ్డ పరిస్థితి. అయితే ఈ ముఠా ఎక్కడికి ఎవరికి తరలిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వారి సహకారం కూడా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ తో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న అంశాలపైన కూడా ఇటు డిఆర్ఐ అధికారులు పోలీసులు కూడా నిఘా పెట్టారు. సో ఈ 2 అంశాలకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో పట్టుబడ్డ వాళ్ళకి ఇప్పుడు పడ్డ ప్రయాణికుడికి కూడా ఏమైనా లింక్ ఉందా, దీనంతా కూడా ఒక ముఠాగా ఇక్కడికి హైడ్రోపోనిక్ గాంజాని స్మగ్లింగ్ చేస్తున్నారు దానిపైన కూడా డిఆర్ఐ అధికారులు అయితే దృష్టి పెట్టారు. ఎవరికి విక్రయిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ముఠా ఇక్కడ ఉన్నటువంటి ముఠాలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన అనంతరం కూడా గతంలో వారికి ఇప్పుడున్న ప్రయాణికులంతా కూడా సత్సంబంధాలు ఉన్నాయా, ఏ విధంగా తరలిస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారా దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ.